హెచ్సీఏ స్కామ్ లో సిఐడి స్పీడ్ పెంచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, అలాగే సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త క్లబ్ కార్యదర్శి రాజేంద్ర యాదవ్ చెర్లపల్లి జైల్లో ఉన్నారు. రిమాండ్ రిపోర్టులో నిందితులపై సిఐడి సంచలన అభియోగాలు మోపింది. హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు నియామకాన్నే తప్పుబట్టింది. మరింత దర్యాప్తు చేసేందుకు ఇవాళ సిఐడి అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అటు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. హెచ్సీఏ స్కామ్ లో సిఐడి స్పీడ్ పెంచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, అలాగే సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త క్లబ్ కార్యదర్శి రాజేంద్ర యాదవ్ చెర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇక రిమాండ్ రిపోర్టులో నిందితులపై సిఐడి సంచలన అభియోగాలు మోపింది. హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు నియామకాన్ని తప్పుపట్టింది. మరింత దర్యాప్తు చేసేందుకు ఇవాళ సిఐడి అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అటు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. హెచ్సీఏ స్కామ్ లో సిఐడి స్పీడ్ పెంచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త క్లబ్ కార్యదర్శి రాజేంద్ర యాదవ్ చెర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇక రిమాండ్ రిపోర్టులో నిందితులపై సిఐడి సంచలన అభియోగాలను మోపింది. హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు నియామకాన్నే తప్పుబట్టింది. మరింత దర్యాప్తు చేసేందుకు ఇవాళ సిఐడి అధికారులు కస్టడీ పిటిషన్ను దాఖలు చేయనున్నారు. అటు నిందితులు బెయిల్ పిటిషన్ను దాఖలు చేయనున్నారు. హెచ్సీఏ వ్యవహారంలో నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అలాగే సిఐడి కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతోంది. పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, హెచ్సీఏ స్కామ్ లో ఇప్పటికే సిఐడి అధికారులు 5 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా కూడా నలుగురు చెర్లపల్లి జైల్లో ఉంటే కవిత మాత్రం చెంచల్గూడ మహిళా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ను ఈ రోజు జగన్మోహన్ రావు తరపున న్యాయవాదులు ఈ రోజు దాఖలు చేయబోతున్నారు. మరోవైపు అట్ ది సేమ్ టైం సిఐడి అధికారులు కూడాను 5గురిని కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా భావిస్తోంది. సో ఇందులో భాగంగానే ఈ రోజు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం 5గురిని కస్టడీలోకి తీసుకుంటే హెచ్సీఏకి సంబంధించినటువంటి అవకతవకలు, ఆ తర్వాత హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావుకు సంబంధించినటువంటి ఎన్నిక, వీటన్నిటి అంశాల మీద ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా సిఐడి అధికారులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే కస్టడీ పిటిషన్ దాఖలు చేసి 5గురిని కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా భావిస్తూ ఉంది. సో ఈ రోజు కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇక హెచ్సీఏ స్కామ్ లో సిఐడి అధికారులు రిమాండ్ రిపోర్టులు సంచలన విషయాలు ప్రస్తావించడం కూడా జరిగింది. ప్రధానంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు సంబంధించినటువంటి నియామకాన్నే సిఐడి అధికారులు తప్పుపట్టారు. గౌలీపుర క్రికెట్ సంబంధించినటువంటి అధ్యక్షుడు కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి జగన్మోహన్ రావు, రాజేంద్ర యాదవ్, కవితలు ఈ శ్రీచక్ర క్లబ్ ను ఏర్పాటు చేశారు. ఈ శ్రీచక్ర క్లబ్ గా మార్చడానికి ఫోర్జరీ డాక్యుమెంట్లను కూడా సృష్టించేసి దానికి ఆ క్రికెట్ క్లబ్ కు ఇటు జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించినట్లు సిఐడి అధికారులు దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది. మరోవైపు ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా సిఐడి అధికారులు గుర్తించారు. వాటిని కూడా ఇప్పటికే సేకరించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇక కృష్ణ యాదవ్ సంతకాలు నిజంగా బాగా ఫోర్జరీ చేసినట్టు గుర్తించడానికి వీలుగా ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి విచారణ కూడా సిఐడి అధికారులు నిర్ధారించుకున్నారు. సో మొత్తానికి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఇటు సిఐడి అధికారులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.